పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ కూటమిలో అసమ్మతి సెగలు, హీటు పెంచుతున్న అంతర్గత విభేదాలు, గాజువాక భీమిలి పరిధిలో వింత పరిస్థితులు. కూటమి పార్టీల మధ్య సర్దుబాటుపై సందిగ్ధత, నియోజకవర్గాల్లో ముదురుతున్న గ్రూప్ రాజకీయాలు, కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖపట్నం జిల్లాలో అంతర్గత పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అఖండ విజయంతో అక్కడ పట్టు సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. నగర పరిధిలోని కీలక నియోజకవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని 3 పార్టీల ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆధిపత్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, నామినేటెడ్ పదవుల పంపకాలు, స్థానిక సమస్యలపై నిర్ణయాలు తీసుకునే విషయంలో నేతలు ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతుంది. విశాఖపట్నం నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్యాల పక్షాల మధ్య ప్రచన్న యుద్ధం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని స్థానాలను త్యాగం చేసిన నేతలు ఇప్పుడు తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న శైలిపై భాగస్వామ్య పార్టీల నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, తాము ఉనికిని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని జనసేన స్థానిక నాయకత్వం ఆరోపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ చెందిన సీనియర్ నేతలు సైతం కొందరు కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనతో అసంతృప్తితో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడం, వచ్చిన కొన్ని పదవుల్లోనూ ఒకే వర్గానికి లేదా ఒకే పార్టీకి ప్రాధాన్యత దక్కిందనే ప్రచారం అసంతృప్తిని మరింత రాజేసింది. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, స్థానిక సంస్థల కోఆప్షన్ పదవుల భర్తీ ప్రక్రియలో తమకు తగిన వాటా దక్కలేదని జనసేన, బీజేపీ నాయకులు గురుగా ఉన్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల బదిలీలు, నియామక విషయంలోనూ కొందరు కీలక నేతల సిఫార్సులకే వెలువిస్తున్నారని, తామిచ్చిన లేఖలను అధికారులు పట్టించుకోవడం లేదని సదరు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతర్గత విభేదాల ప్రభావం రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రతిష్టపై పడే ప్రమాదం ఉందనే ఆందోళన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. పరిశ్రమలకు కేంద్రమైన గాజువాక, చారిత్రక ప్రాంతమైన భీమిలి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి. గాజువాకలో కార్మిక సమస్యల పరిష్కారం, స్థానిక భూ వివాదాల విషయంలో కూటమి పార్టీల నేతలు విభిన్న పంథాలను అనుసరిస్తున్నారు. ఒక పార్టీ నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో పార్టీ నేత వ్యతిరేకించే స్థాయికి పరిస్థితులు చేరాయి. భీమిలి నియోజకవర్గంలో భూములు, వ్యవహారాలు, పర్యాటక ప్రాజెక్టుల విస్తరణ విషయంలో స్థానిక నేతల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కంటే సొంత వర్గాల ప్రయోజనాలకే కొందరు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయని, క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని కాపాడుకోవడం కష్టంగా మారుతుందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో సాగుతున్న ఈ అంతర్గత రాజకీయాలపై కూటమి అగ్రనాయకత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాలను తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, పార్టీ అంతర్గత విభాగాల నుంచి నియోజకవర్గాల వారీగా సమగ్ర నివేదికలను తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, ఏ నేతల మధ్య సమన్వయ లోపం ఉందనే విషయాలపై స్పష్టమైన డేటాను సేకరించారు. కూటమి ధర్మాన్ని విస్మరించి సొంత అజెండాతో వెళ్లే నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇలాంటి పరిస్థితులే ఉంటే వాటిని కూడా వెంటనే చక్కదిద్దాలని భావిస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో ముదురుతున్న గ్రూప్ తగాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అగ్రనాయకత్వం అడుగులు వేస్తుంది. దీనికోసం జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో 3 పార్టీల ముఖ్య ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఈ కమిటీలు ప్రతివారం సమావేశమై స్థానిక సమస్యలు, నామినేటెడ్ పదవుల పంపకాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే నిబంధనలు రూపొందిస్తున్నారు. ఎలాంటి వివాదాలున్నా అంతర్గత కమిటీలోనే చర్చించుకోవాలని బహిరంగ ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 3 పార్టీలు ఏకతాటిపైకి వస్తేనే విజయం సాధ్యమవుతుందని అధిష్టానం గట్టిగా నమ్ముతుంది. వచ్చే వారం అమరావతిలో విశాఖ జిల్లా కూటమి నేతలతో ఉన్నతస్థాయి భేటీ నిర్వహించి ఈ సందిగ్ధతకు తెరదించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.